డియర్ ఫ్రెండ్స్, ఇది 2012 ఇన్నోవా డీజిల్ మోడల్. ఈ వెహికల్‌లో ప్రాబ్లమ్ ఏందంటే ఇంజిన్ సీజ్ అయింది. సడెన్‌గా ఊరికి పోతుంటే మధ్యలోనే సీజ్ అయింది. కస్టమర్ కంప్లెయింట్ ఏందంటే సడెన్‌గా ఆగిపోయిందండి. కానీ మేము వెళ్లి ఆ రోడ్డు మీద మీ బ్రేక్ డౌన్ అటెండ్ చేసినప్పుడు మాకు తెలిసిందేంటంటే ఇంజిన్ పూర్తిగా లాక్ అయిపోయింది. అసలు మూవ్ కావట్లేదు. క్రాంక్ షాఫ్ట్ కూడా తిప్పినా తిరగట్లేదు. అయితే మేము వెహికల్‌ని టో చేసుకొచ్చి వర్క్‌షాప్‌లో పెట్టి ఓపెన్ చేసి చూస్తున్నాం. ఇందులో సమస్య ఏందంటే ఆయిల్ లెవెల్ రమరమ ఇది 7 లీటర్లు వస్తది. కానీ ఇందులో 3 లీటర్ల వరకు తగ్గిపోయింది. అయితే అంత లెవెల్ వరకు తగ్గకూడదు. 1 లీటర్ వరకు తగ్గినా కూడా ఎమ్మటే ఇమ్మీడియేట్ చూసుకొని పోసుకోవాలి. కానీ కస్టమరు టూర్‌కి బయలుదేరే ముందు కూడా చెక్ చేశాడు. తక్కువ ఉంటే లెవెల్ పోసుకున్నాడు. టూర్‌కి బయలుదేరి మళ్ళీ రిటర్న్ వస్తుండు. ఈ ప్రాసెస్‌లో ఏందంటే ఒక 400, 500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఈ పోసిన ఇంజిన్ ఆయిల్ టర్బో చార్జర్ డ్యామేజ్ అయిపోయి అసలు టర్బో చార్జర్‌కి ఇంజిన్ ఆయిల్‌కి సంబంధం ఏంటి అంటే ఈ ఇంజిన్‌లో ఉన్న ఇంజిన్ ఆయిల్ కొంత భాగం ఒక పైపు టర్బో చార్జర్‌కి పోద్ది. టర్బో చార్జర్‌ని లూబ్రికేట్ చేసి మళ్ళీ రిటర్న్ సంప్‌లోకి వస్తది. ఇది ప్రాసెస్ ఛానల్. ఇందులో టర్బో చార్జర్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా గానీ, ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా గానీ ప్రెషరైజ్డ్ ఇంజిన్ ఆయిల్ టర్బో చార్జర్‌కి పోద్ది. పోయి అక్కడి నుంచి పర్ఫెక్ట్‌గా కిందికి రాకుండా కొంత భాగం ఇంజిన్ ఎయిర్ ఫిల్టర్‌లోకి, ఆ సక్షన్‌లోకి, ఇన్‌లెట్ మానిఫోల్డ్‌కి పోతది. పోయి కన్జ్యూమ్ అయిపోతాయి. కన్జ్యూమ్ అయిపోయి బ్లాక్ స్మోక్ వస్తది. అంటే పోసిన ఇంజిన్ ఆయిల్ ఎందుకు తక్కువైంది అంటే ఈ విధంగా టర్బో చార్జర్ ద్వారా కన్జ్యూమ్ అయిపోయి పిస్టన్ మీదకి పోయి ఫైరింగ్ అయిపోయి ఎగ్జాస్ట్ ద్వారా పోతుంది. అంటే ఈ 3 లీటర్లు దగ్గర దగ్గర ఈ ప్రాసెస్‌లోనే కన్జ్యూమ్ అయిపోయింది. అయితే అతను ఏం చేశాడంటే చెక్ చేసిండుగా ప్రాబ్లమ్ ఉండకపోవచ్చులే అనుకున్నాడు. కానీ ఈ ప్రాసెస్ ఇంత ఫాస్ట్‌గా జరుగుతదని అతను కూడా గెస్ చేయలేదు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి ఇంజిన్ ఆయిల్ తక్కువైపోయి సీజ్ అయింది. అందుకోసమే ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ టర్బో చార్జర్‌లో ఉన్నప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా దాన్ని అటెండ్ చేసుకోవాలి. సమస్య ఏదైనా ఉంటే ఆ టెక్నీషియన్ దగ్గరికి పోయి దానికి ఏ విధమైన రిపేర్స్ కావాలో అది కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఈ ఇంత పెద్ద సమస్య కాకుండా ఉంటది. మేము ఇప్పుడు ఇంజిన్ మొత్తం బయటికి తీస్తున్నాం. తీసినాక డ్యామేజ్ ఏముందో ఆల్మోస్ట్ ఇది ఇంజిన్ మొత్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.